డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పారు ఇంట్రొడక్షన్ సీన్ జబర్దస్త్ వచ్చిందంట. ఆ తర్వాత ఫైట్ మాత్రం మామూలుగా ఉండదంట. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే జబర్దస్త్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రేంజ్. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో 40 నిమిషాలు బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. సో గైస్, లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ప్రతి ఒక్క చిత్రానికి గత 2-3 ఎందుకు 4-5 ఇయర్స్ అనుకోవచ్చు, చూసుకుంటూ వెళ్తే 100% పెద్ద సినిమాలు కానీ, మీడియం సినిమాలు కానీ, లో బడ్జెట్ సినిమాలు కానీ, లేకుంటే చిన్న సినిమాలు అనొచ్చు, ప్రతి సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనొచ్చు, లేకుంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనొచ్చు, ఏదో ఒకటి బిఫోర్ ద మూవీ రిలీజ్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఎందుకంటే కన్ఫర్మ్ గా పబ్లిసిటీ కావాలా, సినిమా వస్తుంది, సినిమా పలానా డేట్ కి రిలీజ్ అవుతుందని జనాలకు తెలవాలి అనేది ఒకటి ఖచ్చితంగా ఈవెంట్ జరగాలి కాబట్టి చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం దాన్ని మార్కెట్లకి ప్రొజెక్ట్ చేయాలి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని మనకి ఇన్ఫార్మ్ చేయడానికి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అయినా ఒక 1 డే ముందైనా మనకు ట్రైలర్ లాంచ్ అనేది కూడా జరుగుతుంది. సో గైస్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత వరకు కరెక్ట్? ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలా ప్రతి సినిమాకి అని నన్ను అడిగితే మాత్రం ఎస్, ఖచ్చితంగా ఉండాలి ప్రీ రిలీజ్ ఈవెంట్. ఎందుకంటే చిన్న సినిమాలు కానీ, మీడియం సినిమాలు కానీ, ఏ సినిమాకైనా ప్రొజెక్ట్ చేసుకోవడం, ఎందుకంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రొడ్యూసర్స్ కానీ చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి పబ్లిసిటీ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎంత పబ్లిసిటీ చేస్తున్నారు, ఎక్కడి వరకు చేస్తున్నారు అనేది మనకు ఇందులో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది. అండ్ మెయిన్ థింగ్, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసరికి మై హంబుల్ రిక్వెస్ట్, నా రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, లేకుంటే స్టార్ క్యారెక్టర్ కానీ ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఖచ్చితంగా వీళ్ళందరూ వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో మాట్లాడినప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ స్టార్ కాస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ టెక్నీషియన్స్, కాస్ట్ అండ్ క్రూ, కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ, వీళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు నా హంబుల్ ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ టెక్నీషియన్స్ ని, వాళ్ళ కాస్ట్ అండ్ క్రూని, వాళ్ళ హీరోని వర్క్ చేసినందుకు ఆ టెక్నీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, వాళ్ళు చేసిన వర్క్ బిహైండ్ ద కెమెరాస్ కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ ఎంత ఉందో దాని గురించి డిస్కస్ చేసుకొని మా 100% దీనికి పెట్టినాము, మేము 100% ప్రొడ్యూసర్ కానీ ఇందులో డబ్బులు పెట్టాము, ఖచ్చితంగా ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాము, డెఫినెట్ గా థియేటర్స్ కి వెళ్ళి తప్పకుండా చూడండి అని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ఉండి ఇలా కండక్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. గైస్, మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ కూడా కింద చెప్పండి. అండ్ నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ నా ఒక చిన్న ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇంట్రొడక్షన్ సీన్ అదిరిపోతుంది, దాని తర్వాత వచ్చిన సాంగ్ మాత్రం టెరిఫిక్, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఇక నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రేంజ్ లో తీసాము. సో డోంట్ మిస్ ఇట్. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్ లో ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఎపిసోడ్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక మీరు థియేటర్లో అరుపులే ఉంటుంది, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఇలాంటి మాటలు చెప్పి, ఇలాంటి ఉత్సాహమైన మాటలు చెప్పి, ఎస్ అందులో నిజంగా ఉంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ గత 2-3 ఇయర్స్ అండ్ రీసెంట్ మూవీస్ అన్ని చూసుకుంటూ పోతే ఇలా చెప్పిన సినిమాలకి అక్కడ పోయి మనము సేమ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చూసి ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యి వస్తున్నామని నా గట్టి నమ్మకం. ఎస్పెషల్లీ నేను ఈ రీసెంట్ గా వెళ్ళిన ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అది బాగుంటది, ఇది బాగుంటది అనేసరికి ఎస్, సెకండ్ హాఫ్ వస్తుంది, నెక్స్ట్ 40 మినిట్స్ సూపర్ ఉంటుంది, నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ సూపర్ ఉంటుంది, అరే ఆ సీన్ ఉంటుందంట, ఆ సీన్ టెరిఫిక్ ఉంటుందంట, ఈ ఫైట్ వస్తుందంట, ఈ ఫైట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట అని ఒక ఓవర్ ద టాప్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అది రీచ్ అయ్యకపోయేసరికి కొద్దిగా డౌన్ అయిపోయిన సినిమా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ జనాలకు క్రియేట్ చేయకుండా, మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తారు చాలా డబ్బులు ఇందులో, ప్రొడ్యూసర్స్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేయాలని మీకు ఖచ్చితంగా ఉంటుంది లోపల. సో అట్ మేకింగ్ టైంలో మీరు 100% సాటిస్ఫై అయ్యి మీకు నచ్చే ప్రోడక్ట్ ని మీరు అన్ని ప్రాపర్ గా డెలివర్ చేస్తే, అది మాకు వదిలేస్తే ఖచ్చితంగా
మాకు ఒక హైప్ లేకుండా ఏం లేకుండా మేము ఒక ఆడియన్స్ కూర్చొని నార్మల్గా కూర్చొని చూస్తే డెఫినెట్గా మాకు నచ్చుతుంది. కానీ మీరు ముందే వచ్చి ఆ హైప్ అనేది నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్ళి దాన్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్ళి అది రీచ్ అయిపోయేసరికి అది కొద్దిగా లేకున్నా సరే బాగాలేదని చెప్పడం జరుగుతుందని నేను ఈ మధ్య గమనిస్తున్నాను చాలా వీడియోస్లో. అండ్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ all the directors, all the producers, and everyone who are the part of each and every film, ఈ హైప్ అనేది జనరేట్ చేయకుండా జస్ట్ మీరు మీ స్టార్ కాస్ట్ని మీ టెక్నీషియన్స్ వర్క్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఇంత డబ్బు పెట్టి సినిమా తీస్తున్నారు, పబ్లిసిటీ కంపల్సరీ ఇంపార్టెంట్, కానీ హైప్ అనేది క్రియేట్ చేయకండి. మీకు అంత పెద్ద స్టార్ కాస్ట్ అంత పెద్ద హీరో ఉన్నాక డెఫినెట్గా జనాలు వచ్చి థియేటర్లో సినిమా చూస్తారు. ఈ హైప్ వల్లనే సినిమా డౌన్ఫాల్ అవుతుందని నా గట్టి నమ్మకం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్, జస్ట్ మీ స్టార్ కాస్ట్ గురించి మీరు మాట్లాడుకొని హైప్ అనేది క్రియేట్ చేయకుండా సినిమా ఒక మంచి సినిమా తీసి మాకు జనాల మీదకి వదిలేస్తే తప్పకుండా 100% మేము యాజ్ ఆడియన్స్ ఆ సినిమాని ఖచ్చితంగా హిట్ చేస్తాం. గమనిస్తే టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్ అయిన సినిమాలు వచ్చినా కూడా సినిమా బాగుంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేయకుండా ఏది చేయకుండా సినిమా బాగుంటే 100% వాళ్ళు మన టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు ఆడియన్స్ ఆదరిస్తారు. అది మాత్రం రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే 100% కరెక్ట్. సో మీరు కూడా అదే బాటలో వెళ్తారని నా గట్టి నమ్మకం. అండ్ చూస్తున్న మీరందరికీ మీరేమనుకుంటారు, ఈ హైప్ జనరేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్, జనరేట్ చేయకపోతే బెటరా చేస్తే బెటరా అనేది ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీరు ఇంతవరకు చూస్తున్నారంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And that's it for this video. Next video lo malli kaludam.